తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 93% స్ట్రైక్ రేట్ అంటే అందరినీ గెలిపించారంటే ఇక్కడ జయసూర్యను కూడా 20 సంవత్సరాల తర్వాత గెలిపించారంటే నంద్యాల పార్లమెంట్ మెంబర్గా శబరి గారిని ఇక్కడ గెలిపించారంటే అది మీరు చూపించిన అభిమానం నేను గుర్తుపెట్టుకోవాలి, మా నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, రాయలసీమ అన్ని ప్రాంతాల కంటే మెరుగైన ప్రాంతం. ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు, నేను గర్వపడుతున్నా. ఈరోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఏం తమ్ముళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్లో నేనే ఆయనకు ఆలోచన ఇస్తే ఆ రోడ్లు వేసాడు. అది నాకు తృప్తి, నా కోసరం కాదు, మీకోసరం. అక్కడి నుంచి రాయలసీమలో అలాంటి రోడ్లు రావాలని అటు బెంగళూరు హైదరాబాద్ కానీ ఇటు ఇక్కడ కర్నూలు నుంచి నేరుగా చూస్తే నంద్యాల, నేరుగా తిరుపతి చెన్నై కానీ ఏవి చూసినా రాయలసీమలో ఉండే రోడ్లు వరల్డ్ క్లాస్ రోడ్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నే R&B రోడ్లు గుంతల పడిపోయినాయి. 5 ఏళ్ళు అధికారం ఇస్తే గోతులు కొట్టాడు కానీ ఒక్క రోడ్లైనా మట్టేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు రోడ్లు కొంతవరకు నయమైనాయా లేదా అని అడుగుతున్నా. ఇక్కడే మా మంత్రి ఉన్నాడు, ఇక్కడ జనార్దన్ రెడ్డి. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఇప్పటికే ఒక 2000 కోట్ల రూపాయలు దగ్గర ఖర్చు పెట్టి పార్ట్ హోల్స్ లేని రోడ్లు వేయడానికి శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో R&B రోడ్లన్నీ పర్ఫెక్ట్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, గడిచిన సమయం కంటే ఎక్కువ ఇస్తామని చెప్పాను. అభివృద్ధి చేస్తానని చెప్పాను. అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచిన ఆదాయాన్ని మళ్లీ సంక్షేమానికి ఇచ్చి అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని చెప్పాను. చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లు సమయం తీసుకున్నారు పింఛను పెంచడానికి. ఈ పేదోళ్ళకి పింఛను పెంచాలంటే మనసు రాలా. 250 మళ్ళా అందరూ అడిగితే మళ్ళా 2 ఏళ్ల తర్వాత ఇంకొక 250. 5 ఏళ్లు పెట్టింది. నేను ఆలోచించాను, నా పేదవాళ్లపై నుండే ప్రేమతో ఆ కుటుంబానికి పెద్దగా ఉండాలని, పెద్ద కొడుకుగా ఉండాలని ఒకేసారి 4000 రూపాయలు చేశాం. ఏం తమ్ముళ్ళు పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చా, నా ఎన్నికైంది జూన్లో, అవునా కాదా? ఒక మాట చెప్పాను, మాట నిలబెట్టుకున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొకటి చేశాను, మొదటి తారీఖు వస్తే మర్చిపోకుండా ఇవ్వాలని, పేదల సేవలో ప్రతి ఒక్కరూ వెళ్లాలని అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు, ఎన్డీఏ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వాళ్ళ దర్శనం చేసుకోమని చెప్పా. మనం ఇవ్వాల్సిన పింఛన్ ఇచ్చి సరిగా అందిందా లేదా అని కనుక్కోమని చెప్పాను. మిమ్మల్ని పంపించడమే కాదు, మళ్ళీ నేరుగా ఫోన్ చేసి IVRS మెసేజ్ ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, పేదవాళ్ళని ఆదుకోవడం మనందరి బాధ్యత. ఇదేం ఫేవర్ కాదు. ఈరోజు దివ్యాంగులు ఉన్నారు, భగవంతుడు సరిగా చూడలేదు వాళ్ళ పట్ల. అలాంటి దివ్యాంగుల్ని ఆదుకునే బాధ్యత
ఒకప్పుడు 300 ఉంటే 500 నేనే చేశాను, 200 నుంచి 500 చేశాను. ఆ తర్వాత 500ను 3000 చేశాను. 5 ఏళ్లున్న పెద్ద మనుషులు 3000 వాడు అన్నీ వదిలిపెట్టారు తప్ప ఒక్క రూపాయి ఇవ్వాల. మామూలన్న 4000 చేశారు కానీ దివ్యాంగుల్ని 3000 చేసి పెట్టారు. నేను వస్తానే ఆలోచించా, మానవత్వంతో ఆలోచించాను. 3000 6000 చేశాను. అంటే మీరు చూస్తే 500 నుంచి 6000 అంటే 12 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ. పింఛన్ 200 ఉంటే 2000 చేశాను పోయినసారి. ఈసారి 3000 ఉంటే 4000 చేశాం. 33 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇదొక చరిత్ర. అదే కాదు, తల్లికి వందనం. ఏం తమ్ముళ్ళ ఆ పార్టీ చెప్పింది అందరికి ఇస్తామని, ఇద్దరికి ఇస్తాం, ముగ్గురికి ఇస్తామన్నారు. నేను ఒకటే మాట చెప్పాను, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని చెప్పాం. మాట నిలబెట్టుకున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబెట్టుకున్నామంటే చేతుల పైకెత్తండి. ఇది తెలుగుదేశం పార్టీ విధానం. ఇది మన యొక్క విశ్వసనీయత అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను దారులు ఎత్తుక్కోలా. ఇంకో పక్క మీరు చూస్తే అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందని అడుగుతున్నా. పేదవాడికి తిండి పెట్టడం నేరమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అలాంటి అన్నా క్యాంటీన్లు మూసేశారు, కక్షగట్టి మూసేశారు. ముయ్యడమే కాదు, అవన్నీ వేరే దానికి వాడేశారు. మళ్ళీ నేను వస్తానే 207 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టిన పార్టీ ఎండి, అవునా కాదా? ఎక్కడన్నా నియోజకవర్గాలు లేకపోతే అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ఉంటాయి. ఏ పేదవాడు తిండి లేక బాధపడడానికి వీలు లేదు. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నదానం పెట్టాడు. నేను 21 దేవాలయాల్లో అన్నదానం పెట్టి, మీరు దేవుడి దగ్గరికి పోయినా టౌన్కు వచ్చినా కడుపులో చల్లగా ఉండాలని, మీరు నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉండాలని, ఎవరికి ఇబ్బంది లేకుండా చేశాం.